సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వారు మాన్సాస్ విద్యా సంస్థలు కలిసి సంయుక్తంగా జాతీయ గిరిజనుల చిత్రకారుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. 1-2 తేదీల్లో కోటలోని రౌండ్ మహల్లో ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరంలో ఇంత మంచి అద్భుతమైన కార్యక్రమాన్ని పేరు నాయకప్పుడు మొదటిసారిగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఈ చిత్రపటాలని మనం చూసినట్లయితే ఎంత చక్కగా అందంగా గిరిజనులు అసలు వాళ్ళ జీవన విధానం ఇవన్నీ కూడా ఈ చిత్రపటాలను చూస్తే మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఈ ఆర్ట్ చూడండి ఎంత చక్కగా ఉందో. ట్రైబల్ ఆర్ట్ ఇది తమిళనాడు వాళ్ళు వేశారు. చక్కగా వాళ్ళు నృత్యం చేస్తున్న దృశ్యాన్ని అయితే మనం చూడొచ్చు. వాళ్ళు ఆ ఏరియాలో ఈ విధంగా డాన్స్లు అయితే చేసుకొని చూసినట్లయితే ఒక్కొక్క చిత్రకారు అంటే ఆ రూపము ఏ విధంగా ఉందంటే వాళ్ళు చేసుకునే పని కూడా ఆడుతూ పాడుతూ చక్కగా డాన్స్ చేస్తూ వాళ్ళు కష్టం అనేది తెలియకుండా వాళ్ళ జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారు. నా పేరు స్నేహ. నేను ఎంఆర్పీజీ కాలేజ్లో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మా కాలేజ్లో ట్రైబల్ దాని గురించి ఎగ్జిబిషన్స్ పెట్టారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఆర్ట్స్ అనే వాళ్ళు స్టాల్స్ రూపంలో పెట్టారనమాట. సో ఈ స్టాల్స్ వల్ల ఏంటంటే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి ట్రైబల్ దాని గురించి ఎటువంటి దాని గురించి తెలీదు. సో ఈ స్టాల్స్ వల్ల మాకు కొంచెం బెనిఫిట్ అనేది జరిగింది. అంటే ఆర్ట్స్ గురించి ఎలా ఉంటుందో, నార్మల్ ఆర్ట్సే కాకుండా ట్రైబల్ ఆర్ట్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో, వాళ్ళు ఎలాంటి దాని మీద ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎలాంటి దాని మీద ఆర్ట్ చేస్తున్నారు అన్న దాని మీద మాకు కొంచెం ఐడియా అనేది తెలిసింది. సో దీనివల్ల ఫ్యూచర్లో ఏంటంటే తెలియని కొన్ని కొత్త విషయాల గురించి మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ వల్ల తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. I'm Vice Chancellor, Central Tribal History of Andhra Pradesh. The main aim is to conduct world-class tribal painters conclave in our university in the beautiful vicinity of fort of our beautiful city Vizianagaram, to introduce paintings, tribal paintings to our young generation, young teachers, so that they can make a future in painting, because Vizianagaram is famous for painting, music, art, culture and many more things. So by introducing these world-class painters, tribal painters, we are going to make a workshop in future, so that young children will learn painting. By doing so, they can make చాలా a చక్కగా చిత్రీకరించి ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. చూడండి ఎంత చక్కగా ఈ ఫొటోస్ చూస్తుంటే. ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన అవుతుంది. మధ్యప్రదేశ్. పేరు నాయక